పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుందాం. ఈ సంవత్సరం ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఈ రాశి వాళ్ళకి ప్రతి రాశి వాళ్ళకి కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల ప్రతివాడు కూడా మనకు శత్రువుగానే ఉంటాడు. మనం ఎంత మంచి చేసినా మన మంచిని వాడు ఉపయోగించుకోకపోగా మనకు అపకారం చేసే స్థితిలో ఉంటాడు. కాబట్టి దీని నుంచి మనం తప్పించుకోవాలి. ఇట్లా తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి? బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. ఈ శని బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి ఈ రాశి వాళ్ళకి వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి. మరి మీ జీవితంలో ఎప్పటి నుంచో మీకు ఏదో తీరని కోరిక ఉంటుంది. అది ఖచ్చితంగా తీరడానికి పూర్తిగా అవకాశం కనబడుతుంది. మరి కుజుడు బాగాలేడు, విపరీతమైన దండగమారి ఖర్చుడు. మరి కేతు అష్టమంలో ఉన్నాడు. నీవు చేసే ప్రతి పని కూడా సరిగ్గా చేయలేవు. మరి ఎందుకు చేయలేవు అంటే, నీ మనస్సే నిలకడ ఉండదు. ఈ రాశి ఎట్లా వచ్చింది చూద్దాం. ఈ 10వ రాశి వచ్చేప్పటికల్లా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిసి ఈ 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ద్వితీయంలోకి శని వచ్చాడు. ఈ మకర రాశి మకర రాశికి తృతీయంలోకి శని వచ్చాడు. ఏలినాటి శని అయిపోయిందని నమ్మటానికి వీల్లేదు. కానీ కుజుడి వల్ల విపరీతమైన నష్ట కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మకర రాశి ఫలితాలు ఏమిటాయంటే, మరి మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి అవకాశం ఉంది, పెళ్లి కావడానికి అవకాశం ఉంది, వ్యాపారాలు సాగడానికి అవకాశం ఉంది. రాహువు, కేతువు, కుజుడు ఈ 3 కూడా పాపగ్రహాలు అవ్వటం చేత ఈ పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. పాపగ్రహాల యొక్క స్వభావం ఏంటంటే, వాడు అనుకున్నది చేసి తీరుతారు. శుభగ్రహాల యొక్క స్వభావం ఏంటంటే, మరి మంచివాడిని కొట్టినా కూడా వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు, కానీ తిరిగి అపకారం చేసే మనస్తత్వం లేదు. వీటి యొక్క కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. మరి ఏదైనా ఆపరేషన్లు, దెబ్బలు తగలటాలు, వ్యాధులు రావటాలు, మరి నువ్వు చేసే పనిలో ఎక్కడైనా సరే ఎవడో దొంగతనం చేస్తే నీ మీద దొంగతనం పడవచ్చు. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, కానీ చాలా కష్టాలు, అష్ట కష్టాలు అంటారు. 8 రకాల కష్టాలు, చెప్పడానికి వీలు కానిటువంటి కష్టాలు ఈ మకర రాశికి కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే అన్ని రాశులకి ఇట్లా చెబుతున్నాను అనుకోవద్దు. దాదాపు మంచి కొంత ఉంటే చెడు ఎక్కువ కనపడుతుంది, చెడు తక్కువ ఉంటే మంచి ఎక్కువ కనపడుతుంది. కానీ ఆ చెడు తక్కువ ఉన్నా కూడా పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది. దానివల్ల సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.